भगवते वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्ते सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्रीविष्णवे नमः। నిన్న 2 క్రానిక్ కేసులు అక్కడ కూడా వచ్చాయమ్మా. ఒక దాని అయితే ఆపరేషన్ ఆఫ్ చేసాం. ఆపరేషన్ ఏంటి? స్పానల్ ఆపరేషన్, వెన్నుపూస ఆపరేషను. ఇప్పుడు నాకు పుట్టి దెబ్బకు నేను చూసుకోవాలి కదా, అంటే నా వయసుకి, నా శరీరం ఉన్న శక్తి సామర్థ్యానికి, నాకు ఉన్నటువంటి దమ్ముకు నేను చూసుకోవాలి కదా. అలా కాకుండా నిన్ను గుద్దేమంటే నేను ఏమవుతాను? కింద పడిపోయి మళ్ళీ లెగను. సరికదా అక్కడంతా వాచిపోతుంది, అది తగ్గడానికి చాలా పడుతుంది. సేమ్ అదే నిన్ను గుద్దాను అనుకో, నీకేం అవ్వదు. ఒక 2 నిమిషాలు అలాగంటా దులిపేసుకుని వెళ్ళిపోతావు మళ్ళీ మామూలు. కానీ నువ్వు మధ్యాహ్నం పోయిన టైంకో సాయంకాలంకో అదం పక్షం మళ్ళీ నీకు అక్కడ ఏం కనపడదు. శరీరానికి ఈ తేడా ఉంటుంది, అంటే వయసుని బట్టి 20-25కి 60-65కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఎలాగైతే మన బండి వీక్ అయిపోయింది, టైర్ వీక్ అయిపోయింది, అత్తమన పంచర్ అవుతుందంటో అలాగా. వీళ్ళు గమనించకుండా ఇది 67 సంవత్సరాలు ఆమెకి షుగరు బీపీ అన్నీ ఉండి ఆవిడ పని ఆవిడే చేసుకోబోతుంటే, ఆవిడకున్న ఈ నడుము తాలూకు నొప్పులు లేకపోతే మక్క తాలూకు నొప్పి ఏదో ఒకటి అనుకో ఇంచుమించుగా, అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఆవిడ. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు డేట్ ఇస్తున్నాం, స్పానర్లకి మేము ఆపరేషన్ చేస్తాం వెన్నుపూసకి అంటే. నిన్న ఏదో ఒక పని మీద ఆయన వస్తూ నాకు ఎదర ఒక 4 days కొంచెం నాకు ఇబ్బంది అండి, నేను రాలేను, కారణం ఏంటంటే మా మదర్కి ఇలాగన్నాడు ఆయన. మీరు ఇంటికి ఫోన్ చేసి ఒకసారి నాకు ఒకటి పెట్టమనండి, నేను చూస్తానని. చూసిన తర్వాత మీ మదర్కి మీరు చేసేది ఏంటంటే గిఫ్ట్ ఆపరేషన్ చేయించకండి. అది ఇప్పుడు ఆవిడ లేచి కనీసం స్నానం చేసుకొని బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చొని భోజనం పెడితే తిని అటు ఇటు కొన్ని మెట్లు దిగలేకపోయినా బయట తిరగలేకపోయినా ఆ మాత్రం ఉన్నారు. మీరు ఆ పని చేశారంటే మాత్రం అది కూడా ఉండదు, టోటల్ బెడ్ రెస్ట్. మనం టచ్ చేయడానికి వీల్లేదమ్మా. శక్తి ఉందో లేదో తెలుసుకోకుండా, పైగా 2 కారణాలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది. గాయం మాందో వీళ్ళిచ్చి అంత చేసేస్తారండి. ఇక్కడ ఏమి లేదండి, మీరు ఆ డబ్బు కట్టగలరా లేదా, లేదంటే మీ దగ్గర ఏదైనా ఒక మంచి ఇన్సూరెన్స్ కార్డు ఇంకోటో ఏదైనా ఉందా లేదా. మేజర్ ఇష్యూస్ అన్నిటికి కూడా అయ్యే ఎక్కువ లెక్క చేస్తున్నారు, దాని నుంచే బేస్ అవుతున్నారు మాకు తెలిసినంత వరకు. వింటున్నారు కదా మీరు కూడా చూడండి. ఎక్కడైనా ఒక వాహనం కొన్నారనుకోండి, దానికి ఏదైనా రిపేర్ వస్తే సేల్స్ ఆఫ్టర్ సర్వీస్ని గమనించండి. మీకు ఏదో మీ ద్వారా రావచ్చు దానికి, లేదంటే జనరల్గా వాహనంలో ఇబ్బంది ఉండి రావచ్చు. అదే ప్రకారంగా నేనేదో ఒక దాంతో వెళ్ళాను, నాకేదో చేశారు, తర్వాత వస్తే మీరు సరిగ్గా బిహేవ్ చేస్తలేదు, మీరు సరిగ్గా చెప్పిందేమో వినకుండా మీరు అది తినేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే ఇదే ఎక్కువ కనబడుతుందండి. ఇక్కడ కాదని వేరే దగ్గరికి వెళ్ళడం, అక్కడ కాదని వేరే దగ్గరికి వెళ్ళడం, అక్కడ కాదని వేరే దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత తీసుకెళ్ళి చూపించే వాళ్ళకి తీసుకురావడం. వీళ్ళు కూడా ఇంకేం తిప్పుతారులే నన్ను, వద్దు చాలు, అయినా ఇంక నేనేం ఊళ్ళు వెళ్ళేది ఉందలే అని ఇలాగ. ఏది ఏమైనా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం టోటల్ ఫ్యామిలీ మాత్రం డిస్టర్బ్ అవ్వడం మెయిన్ అండి, ఇంక ఇందులో అనుమానం లేదు. కారణం ఏంటంటారా, నా ఫ్యామిలీ ఉంటుంది కదా, నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతురు వాళ్ళు, వీళ్ళు అలా అందరూ ఉంటారు కదా. నాకు బాగోలేదనిపిస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? ఉండరుగా, అందరూ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. దీన్నొక్కటి మనం ఆలోచన చేసుకుని కొంచెం పొద్దున్నే లేచి ఇంకా అదే మనసం మీద అటు ఇటు తిరగకుండా ఏదో మనకి సూక్ష్మ వ్యాయామం మనకు తోసినంత వరకు చేసుకొని, ఇది మన పని మనం చేసుకోవాలి, మనం ఎవరికి భారం కారాదు, దిస్ ఈజ్ ది మెయిన్ స్లోగన్. అలా చేసినప్పుడు పడుకున్న వాళ్ళు కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళు నడుస్తారు, నడిచిన వాళ్ళు పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళని చూసి జడిసి రోగాలు కొంచెం వెనక్కిపోతాయి. ఆ తర్వాత సగం మాత్రమే ఔషధం పనిచేసింది. ఇది మా అనాలిసిస్ అండి. మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది చెప్పడానికే ప్రయత్నం. భయపడి ఏం చేస్తామండి, భయపడదాం, చాలా ఇబ్బంది పడిపోదాం.
మందులు కూడా సరిగ్గా వేసుకోవద్దు, తిండి కూడా సరిగ్గా తినొద్దు, ఓ మనోవ్యాధి పెట్టేసుకుందాం. ఎవరు వచ్చి ఫోన్ చేసినా, ఎవరు వచ్చి మళ్ళీ కలవడానికి వచ్చినా ఇదే చెప్దాం. ఏది ఎవరైనా వస్తే దీంతో ఓపెన్ చేస్తాను, నాకేమో మోకాళ్ళు పట్టేసి, నాకేమో నడువు లాగేస్తుంది, నాకేమో నిద్ర పడతలేదు, నేనేమో సరిగ్గా తిండి తినలేకపోతున్నాను. దానివల్ల సుఖం ఏంటంటారు? దానికి ఏం చేయాలి అనేది ముందు ఆల్మోస్ట్ ఆల్ మీ ద్వారా సగం పని ఉంటుంది రెమెడీ, పైగా రెండోది ఔషధం ద్వారా మీరు నడుచుకునే నడవడిక ద్వారా ఉంటుంది అమ్మా. మీరైతే మరి తీసుకోవాలమ్మా. మరి లేహ్యం ఉందా మీ దగ్గర? లేహ్యం ఎన్నిసార్లు తింటున్నారు రోజు? 2 సార్లు? ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? అంటే కొంచెం పలసగా ఏమైనా అవుతుందమ్మా? జిగురులాగా కానీ, వాసన ఎక్కువగా కానీ లేదా? మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనకి మూత్రం పోయినప్పుడు కానీ, మోషన్ పోయినప్పుడు కానీ మనకే బాగా వాసన వచ్చేటట్టు ఉందంటే చెడు బ్యాక్టీరియా మీకు ఫామ్ అయ్యి పొట్టలో ఉన్నట్టు. దాన్ని 2 రోజులు 3 రోజుల్లో మీరే తీసేసుకోవచ్చు. దానికి ఏ ఔషధం వేయక్కర్లేదు. ఏ అచ్చాకో బుచ్చాకో యాపాకో ఎలాగంటారు కదా, అటువంటి ఏమన్నా కాస్త కానిచ్చారనుకోమ్మా, తగ్గిపోతుంది.